కోడల పిల్ల నువ్వు పుట్టింటికి వెళ్ళి 2 నెలలు అయింది. ఎప్పుడు వస్తావు మన ఇంటికి? అత్తయ్య గారు నేను కూడా వచ్చేద్దాం అనుకుంటున్నానండి. మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర చాలా వర్షాలు పడుతున్నాయి. వర్షాలు తగ్గగానే వచ్చేస్తాను. సరే అయితే జాగ్రత్త, వర్షంలో ఎక్కువ తడక, కళ్ళు కలకలు వస్తున్నాయి. సరే అత్తయ్య గారు ఉంటాను. తమ్ముడు అయిపోయింది కొల. ఏంటి ఏంటే? 4 రోజుల్లో ఏంటో తెలుసా? తెలుసు, నీ పుట్టినరోజు. గుర్తుందన్నమాట. అయితే ఓకే. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రం ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. జీతం ఎంత? 10,000. నా జీతం ఎంత? 40,000. మరి అది నాకు నువ్వు క్వశ్చన్ అడగడం ఏంటి? చీప్ గానా? ఎంతకి టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ తెచ్చు తింటా. తినేసా. నాకు పెట్టక నువ్వు తినేది అంటే? నీ జీతం ఎంత? 40,000. నాదెంత? 10,000. ఆఫ్టర్ ఆల్ నేను చేస్తా, నువ్వు తినడం ఏంది? అందుకే సారీ చెప్పు. సారీ. మెల్లిగా చెప్తున్నావు, ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు. సారీ. డబ్బులే చెప్తున్నావు, అందరికి వినిపించినట్టు చెప్పు. నా ప్రపంచం నువ్వే కదా. ఊపుకుంటేటా పోతాన్నావు. గిడికి పోయేస్తా గాని ఇట్రా గీ బోల్దా ఏంటిది తలకాయ గిట్లా తిరుగుతుందా? నేను బోల్దామన్నా. ఆడదే ఆధారం ఆకాశంలో సగం అని ఉమెన్స్ డే రోజు కవితలు కొటేషన్లు బాగానే పోస్ట్ చేస్తావు కదా. మరి ఇంట్లో పనులు షెరోటి చేసుకుందామంటే ఎందుకంత కోపం వస్తుంది? వస్తే చాలా వెక్కిళ్ళు వస్తున్నాయి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. వస్తే తింగరదానా అలా కొట్టావంటే? ఆగండి, మీకొస్తున్న వెక్కిళ్ళు తగ్గిపోయి చూడండి. వస్తే పనికి మాలిందానా? వెక్కిళ్ళు నాకు కావే, మా అమ్మకి. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? షాపింగ్ చేయడానికి షాపింగ్ మాల్ కి వెళ్ళానండి. షాపింగ్ చేయలేదా? చాలా షాపింగ్ చేశానండి. మరెందుకు అంత డల్ గా ఉన్నావు? సెల్ఫీలు అయితే దిగాను గాని కొన్న సామాన్లు అక్కడే మర్చిపోయానండి. ఏమైందే? దయ్యం పట్టిన దానిలే కట్ల కూర్చున్నావు? ఏం లేదు మమ్మీ, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతా అనిపిస్తుంది. ఏడికి పోయేది సప్పుడు చేయక ఇంట్లోనే కూసో. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా. నీకోసం ఏదైనా చేస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. ఏంటి నేను ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను? ఒక్క నిమిషం ఉండు. 2 చేతులు చాపు. అలా ఉన్నావు. ఏంటి మనం ఈ రోజు నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. నీకు ఇంగ్లీష్ రాదుగా? కొంచెం నేర్చుకుంటున్నానండి. సరే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫీలింగ్ టైట్ టుడే. ఓకే, రెస్ట్ ఇన్ పీస్. ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను. నాకు నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. అక్క హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ తమ్ముడు. అక్క పార్టీ అక్క. పార్టీ నాకు అక్కర్లే తమ్ముడు, నువ్వే చేసుకో. మా ఆయన ఎప్పుడు భోంచేసినా వంట చాలా బాగుందని లొట్టలేసుకొని తింటారు. ఏంటి నువ్వు వంట అంత బాగా చేస్తావా? వంట చేసేది నేను కాదు, ఆయనే. అమ్మా, నన్ను ఇవాళ మా మ్యాథ్ టీచర్ కొట్టిందమ్మా. రేపు నువ్వు వచ్చి మాట్లాడు. ఏం చేసావు? అందరినీ కొట్టిందా, నిన్నే కొట్టిందా? నన్నే కొట్టిందమ్మా. నిన్నే ఎందుకు కొట్టింది? టేబుల్స్ అడిగిందమ్మా, చెప్పాను అంతే, కొట్టేసింది. టేబుల్స్ అడిగితే కొట్టేదేంటి? 0 టేబుల్ ఏమైనా చెప్పావా? లేదమ్మా, నాకు వచ్చినవే చెప్పాను. డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, స్టడీ టేబుల్, అంతే కదమ్మా. చెప్పమ్మా. సరే బావా, ఊరికొచ్చి మా అమ్మ మా నాయన వస్తారంట. పొయ్యికి లేచి చికెన్ తీసుకురాపో. నేను కూడా మా అమ్మను మా నాయనను రమ్మని చెప్తా. ఈ అమ్మ మీరేం రాకుండా నేనే వస్తా. నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమేలత్త, మీ బావబలే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. ఏంటి కుక్క విలువ 10,000, గాడిద విలువ 20,000, గేదె విలువ 1,00,000 రూపాయలు, కానీ మనిషి విలువ 500, ఒక బిర్యానీ ప్యాకెట్. మొన్న వీడియో తీసాం వైరల్ అయింది, నిన్న వీడియో తీసాం వైరల్ అయింది, ఈ రోజు వీడియో తీసాం వైరల్ అయింది. మన వీడియోలు ఎక్కడ వైరల్ అవుతాయి అక్క? అలా చెప్పాలిరా, లేదంటే ఇజ్జత్ పోతుంది. అంతా అయిపోయింది కదా, ఇన్స్టాగ్రామ్ కోట కూడా చెప్పొచ్చు కదా, బాధ తగ్గిద్ది. ఏంటి? నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరికిద్దని.
అలాంటి కొటేషన్స్ ఏం లేవు, అందరికంటే నేనే మంచిదాన్ని కాబట్టి. నీళ్ళేంటి ఇంత చల్లగా ఉన్నాయి? కొంపతీసి ఐస్ వాటరా? నాన్నగారు మీ ప్రాబ్లం ఏంటి ఎప్పుడు జల్దీ. సార్ నాకు కడుపులో మంట సార్. ఎప్పటి నుంచి? దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్. నా కళ్ళు మంట సార్. ఎప్పటి నుంచి? దీని పట్టు చీర చూసినప్పటి నుంచి సార్. నీకేం ప్రాబ్లం అమ్మా? నా కొల్లంతా మంటే. ఎప్పటి నుంచి? దీని కొత్తేళ్ళు చూసినప్పటి నుండి. అత్త కోడళ్ళ లొల్లి. ఏమే కోడలు పిల్ల, ఏం చేస్తున్నావు వంటగదిలో? మీ అబ్బాయి కోసం లివర్ ఫ్రై చేస్తున్నా అత్తయ్య. ఫ్రై చేస్తున్నావా, తింటున్నావా? అవునత్తయ్య, రెండు చేస్తున్నాను.